రైతు మిత్రులందరికీ నమస్కారం. వ్యవసాయ వానికి స్వాగతం. ప్రభుత్వం తోతాపురి మామిడికి 12 రూపాయల మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లా అధికారులు సైతం తోతాపురిని 12 రూపాయలతో కొనాలని గుజ్జు పరిశ్రమలకు ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా రైతులు తమ పంటను తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. పంట చేతికొస్తే ఆ పంటను అమ్ముకునే పరిస్థితిలో అయితే రైతు లేడు. ఎందుకు తీసుకోవడం లేదు మీ దగ్గర? ఏం ఎక్కువైపోయినాయి కాయలు. 10 లారీలు తీసుకున్నాం అనుకుంటే 50 లారీలు వస్తుంది. ఏం చేసిందా? పండించిన పంటను అమ్ముకోవాలంటే ఆ పంటను పండించిన దానికంటే కష్టంగా ఉందని వాపోతున్నారు. పంట ఆశించిన దానికంటే బాగా పండినా రైతు సంతోషంగా లేడు. ఎన్ని ఎకరాలు ఉన్నా మీకు మామిడి? 10 ఎకరాలు ఉందినా? 10 ఎకరాలకు 10 లోళ్ళు అయితే అనుకుంటే 50 లోళ్ళు అవుతుంది. 2 బోర్లు వేసినా 50 లోళ్ళు అయితే సంతోషమే కదా. అయితే అమ్మంతా ఒక కాయ అడిగే లేదు. ర్యాంపుల వద్ద తిండి లేక నిద్ర లేక 2 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా తమ పంట తీసుకోవడం లేదు అని వారు వాపోతున్నారు. అక్కడ క్యూ లైన్లలో తమ వంతు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అట్లా 3 దినాల నుంచి 2 రోజులు అట్లా ఉన్నాయి. ఇక పలుకుబడి ఉన్నవారు మాత్రం తొందరగా పంట అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. ఇదే అదునుగా చూసుకొని దళారులు సైతం రెచ్చిపోతున్నారు. రికమెండేషన్ ఉంటేనే అది, లేకపోతే గమ్మున పెట్టుకోవాల్సిందే. రికమెండేషన్ ఎవరిది కావాలా? బాకర్లు వాళ్ళు తెలిసిన మనకు బాగా తెలదా. మనం ఇప్పుడు బయట తిరిగిందా. ఇప్పుడు అట్లా 3 దినాల నుంచి 2 రోజులు అట్లా ఉన్నాయి. వదిలేసి గమ్ముని మేలు వినిపిస్తాను. బాగా చేతి వదిలేసి ఏం పని చేయాలా? మళ్ళీ ఏం పని చేసేది ఏం చేయలేము. ఇలా ఉంది మామిడి రైతుల పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.